ఎవరన్నా వస్తువులు కొట్టేసినా లొల్లి పెట్టుకున్నా ఏం చేస్తారు? సిఐ మా దోస్తే, నీ సంగతి చూడకపోతే నా పేరు మార్చుకోకుంటే చూడు అని ధమ్కీలు ఇస్తుంటారు. ఓ కొడుకో, పోతే మన పని అయినట్టే అని అవతలోళ్ళు బుగులు పడతారు. నియంగానే ఏదైనా పెద్ద ఆపత వచ్చినాడు తెలిసినోళ్ళు దోస్తులో పోలీస్ డిపార్ట్మెంట్లుంటే వాళ్ళకు గోస చెప్పుకుంటే వాళ్ళే చూసుకుంటారని ఓ భరోసా. మరి గీమేంది? గల్మకాడ చెప్పులు ఇడిచి ఇంట్లోకొచ్చింది. ఇక 2 నిమిషాల్లో ఆత్రమాత్రం పోతనే ఉన్నది. జరా పరీక్ష పట్టి చూడుర్రి. వస్తప్పుడు హ్యాండ్ బ్యాగ్ తప్ప ఏం లేదు గాని పోతప్పుడు ఏదో వట్కపోతుంది. ఏందనుకుంటాన్రు? 2 లక్షల పైకం విలువగల్ల ఓ ఫోను. ఇంతకు అక్క ఎవలంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్పి అంటే పోలీస్ ఆఫీసర్. దొంగలను పట్టాల్సిన మేడమే వాళ్ళ దోస్తింట్లా దొంగతనం చేసి దొరికిపోయింది పాపం. కొడుకు స్కూల్ ఫీజు కడదామని 2 లక్షలు ఇంట్లో పెడితే ఎట్లా తెలుసుకున్నదో గాని వచ్చి అందుకొని అవతల పడ్డది. నన్నెవరు చూస్తలేరు అనుకుంది గాని గోడకున్న సీక్రెట్ కెమెరాల సినిమంతా రికార్డ్ అయ్యే. హీగేముంది, అరెస్ట్ అయింది. ఎన్నో కేసులు చూసుంటది, ఎందరినో పట్టుకొని ఉంటది. సీక్రెట్ కెమెరాలు ఉంటాయనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిందో.